రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకు రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్లో ఒక ప్రాజెక్టుగా నిర్మితం అవుతుంది. రివర్ ఫ్రంట్ అంటే రివర్ మేనేజ్మెంట్ని కానివ్వండి, దాని బ్యూటిఫికేషన్ కానివ్వండి, టూరిజం అట్రాక్ట్ గురించి పలు ప్రాజెక్టులు కొనసాగుతున్నాయండి. ట్రాన్స్పోర్టేషన్ అంటే అక్కడ ప్రజల రవాణా వ్యవస్థ గురించి కానివ్వండి, దానికి సరైనటువంటి ఫ్లైఓవర్లు కానివ్వండి, రేడియల్ రోడ్లు కానివ్వండి, రింగ్ రోడ్లు కానివ్వండి, కనెక్టింగ్ రోడ్లు కానివ్వండి, సర్వీస్ రోడ్లు కానివ్వండి ఒక ప్రాజెక్ట్ కింద నిర్మితం అవుతున్నాయి. ఫైనల్గా ఫ్లడ్ మేనేజ్మెంట్ అనేటటువంటిది ఒక ప్రతిష్టాత్మకంగా 8 ఇంటర్నేషనల్ కంపెనీల ఇన్వాల్వ్మెంట్తోని ఫ్లడ్ మేనేజ్మెంట్ మీద వర్క్ జరుగుతుందండి. సార్ నేను పుట్టింది పెరిగింది తెలంగాణలో, ఉంటుంది హైదరాబాద్లో, నాకే ఇంత ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీరెప్పుడో వైఎస్ఆర్సీపీ పరిపాలనలో కాదండి, ఆగండి, మీరు వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఎప్పుడో అట్లా ఆయనది పల్లె వెలుగు బస్ ఎక్కి అట్లా తిరిగి వచ్చినట్టున్నారు. ఇప్పుడు వెళ్ళండి సార్ అమరావతి, మీకు అక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు వెళ్ళండి ప్లీజ్, ఇప్పుడు వెళ్ళండి. విజయ్ కిరణ్ గారు ఏమన్నా కావాలంటే ఫెసిలిటీ ఏర్పాటు చేస్తారా, మీరు వెళ్ళరండి సార్. 30 సెకండ్స్ ఎక్కువ మాట్లాడు సార్. మీరు ఇందాక అన్నారు కదా సార్, అక్కడ రోడ్లు నిర్మించడానికి సార్ 53 కోట్ల రూపాయలు సార్, 1 కిలోమీటర్ రోడ్ వేయడానికి సార్. సార్ ఈ రోజున చూస్తే సార్ 53 కోట్లనే చాలా తక్కువనే సార్, ఇంకా 100 కోట్లు కావాలి. కాదండి, చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీద సృష్టించినటువంటి ప్రణాళికకు 100 కోట్లైనా మీరు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మీకు అది అప్పు కాదు సార్, రేపు అది ఆస్తి అవుతుంది. మీకు అది అప్పు కాదు, రేపు అది ఆస్తి అవుతుంది. వైఎస్ఆర్సీపీ గ్రహించాలి దాన్ని. వినండి సార్, రాజధాని మీద ఖర్చు పెట్టింది వెనక రావు, అవేమి ఆ డబ్బులు వెనక్కి రావు, అది గుడ్లు పెట్టదు, అవే ఉత్పత్తి అవ్వదు, దాని ద్వారా రాష్ట్రానికి ఆర్థిక లబ్ధి రాదు, గోడకి వేసిన సొంతం వెనకాల రాదు, అమరావతి రాజధాని ఖర్చు పెట్టిన డబ్బులు వెనక్కి రావు. సార్ మీరు ఆ మైండ్ సెట్ లో ఉంటే నేను మాట్లాడలేను. ఒకసారి మనం దుర్గ శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్దాం. దుర్గ శ్రీరామ్ గారు, మావిగన్ అనేటటువంటి స్లోగన్ మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. కానీ మావిగన్ సిఆర్డిఏలో ఒక అంతర్భాగం అంటని చెప్పి ఆయన ఎందుకు మర్చిపోయాడు? మావిగన్ అంటున్నటువంటి ఆలోచన విధానం ఏంటి? సిఆర్డిఏ పరిధి లోపల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి, సమపాలలో అభివృద్ధి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. మరి మావిగన్ ఎందుకు కొత్త స్లోగన్ వచ్చింది? ఉద్దేశం ఏంటి ప్లీజ్? ముందుగా ఎప్పుడు అమరావతి కట్టితే కనుక దానివల్ల సున్నం కొట్టింది కాదండి. ఎందుకంటే మనం హైదరాబాద్ చూస్తే మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు హైదరాబాదు, సైబరాబాద్ వీటి వల్ల అసలు తెలంగాణ రాష్ట్రం అనేది నిలబడి ఉంది. మిగతా ఒక ఎత్తు, కేవలం హైదరాబాద్ సైబరాబాద్ సిటీ నుంచి వచ్చే ఆదాయం ఒక ఎత్తు. సో అందువల్ల దాని నుంచి మళ్ళీ డబ్బులు తిరిగి రావంటే కరెక్ట్ కాదు. ఎప్పటికీ తిరిగి వస్తాయని మీరు క్వశ్చన్ చేస్తే ఓకే. ఇక మావిగన్ విషయానికి వస్తే మాత్రం ఆయన చెప్పేశారు కదా, ఇందాకే మిత్రులు చెప్పేశారు, వైసీపీ మిత్రులు చెప్పేశాడు ఆయన. లేదు అమరావతి అన్నారండి, మా జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అంటే మొత్తం పేలిపోయింది అంటే ఏంటి, ఇంక రావు, అందరికి అనుమానాలు వస్తాయి, ఇంకా రావు, ఎవరు పెట్టుబడులు పెట్టరు. రేపు పొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆపేస్తారు, ఈ ప్రాంతాన్ని అంతా కూడా మొత్తం టోటల్ ఆపేస్తారు అన్న భయంతో పెట్టుబడులు రావు అని చెప్పి ఇండైరెక్ట్ ఆయనే చెప్తున్నారు. అంటే అదే టార్గెట్ గా మావిగన్ అని మాట్లాడుతున్నారా అనేది ఇప్పుడు ప్రజలందరికీ ఒక డౌట్ వస్తుంది కదా. కారణం ఏంటి, వాళ్ళు చెప్పేది మీరు చెప్పేది రెండు సేమ్ గా ఉన్నాయి. సిఆర్డిఏ పరిధి ఎక్కడ ఉంది? జస్ట్ బిఫోర్ మచిలీపట్నం వరకు, అంటే పామరు దాటిన తర్వాత మచిలీపట్నం మధ్యలో వరకు కూడా మావిగన్ ఉన్నది. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికన్నా కూడా ఎక్స్ట్రా ఇప్పుడు కొత్తగా కడుతున్న అమరావతి ఉంది. ఇంకా కొంత అమరావతి దాటి తెలంగాణ వైపు వెళ్తున్న వైపు కూడా కొంతవరకు ఉన్నది అమరావతి. అంటే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత రేడియస్ చెప్తున్నారో దానికన్నా పెద్ద రేడియస్ లోనే ఈ అమరావతి అనేది ఉంది. కానీ ఇప్పుడు అది మాట్లాడకుండా అమరావతి అంటే 29 గ్రామాలు మాత్రమే మాట్లాడతారు. ఇదంతా కూడా రాజకీయంగా ఒక కన్ఫ్యూజ్ చేసి, ఇప్పుడు ఎప్పుడైనా సరే కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేయండి అనేది ఒక స్లోగన్. అంటే ఇప్పుడు ప్రజల్ని అమరావతి విషయంలో మనం కన్విన్స్ చేయలేము, మనం ఎడిదిరిగి దాన్ని ఆపేస్తాము. ఒకవేళ ఈ కూటమి ప్రభుత్వం కట్టేసి దానికి ఎంతో కొంత కట్టింది అనుకోండి, రేపు పొద్దున వీళ్ళకి మంచి పేరు వస్తే కనుక సహజంగా ప్రతిపక్షంగానే ఉండిపోతుంది. దాన్ని నేను కాదన్నా, ఆ వ్యూహాన్ని నేను కాదన్నా, ఎందుకంటే ప్రతిపక్షం కూడా గెలవాలనుకుంటుంది కదా. కేవలం ఆ వ్యూహంలో భాగంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి పేరు వచ్చేస్తే
మళ్ళీ ఎలక్షన్ లో కూడా మనం గెలవలేమో. ఈ అభివృద్ధి అనేది ప్రజలకి కనపడకుండా దాన్ని కన్ఫ్యూజ్ చేయాలి. కన్ఫ్యూజ్ చేయాలి అంటే కనుక దాన్ని ఏదో ఒక మార్గనో ఇంకోటనో, ఇంతకు ముందు కూడా అలాగే కన్ఫ్యూజ్ చేశారు కదా, 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ చెవుల్లో పూలు పెట్టినట్టు అయిపోయిందా? విశాఖపట్నం వాళ్ళకి, కర్నూలు వాళ్ళకి చెవుల్లో పూలు పెట్టినట్టు అయిపోయిందా? రాయలసీమలో మేధావుల సంఘం అని చెప్పి వాళ్ళతోటి మీటింగ్ పెట్టించారు తిరుపతిలో. ఉత్తరాంధ్ర మేధావులు అని చెప్పి విశాఖపట్నంలో మీటింగ్ పెట్టించారు. ఇప్పుడు వాళ్ళందరూ మొహాలు ఎక్కడ పెట్టుకోవాలని చెప్పి విశాఖపట్నంలో ఆ మేధావులందరూ తిరగలేకపోతున్నారు, తిరుపతిలో ఆ మేధావులందరూ తిరగలేకపోతున్నారు. ఇప్పుడు వీళ్ళు భావికరణంగానే మనం అన్ని మేమే మేధావులు ఉన్నాం, మేము ఇంత పెద్ద మీటింగ్ పెట్టాం, మా వల్లే అసలు మొత్తం రాజధాని అభివృద్ధి చెందినంత బిల్డప్ ఇచ్చాము, ఇప్పుడు మన పరిస్థితి ఏంటో అని చెప్పి మామూలుగానంగానే ఆ మేధావులు, ఉత్తరాంధ్ర మేధావులు, రాజకీయ మేధావులు బయటికి రావట్లేదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏది నమ్మాలి అని ఈ కన్ఫ్యూజన్, అంటే కన్ఫ్యూజన్ కూడా ఒక టాక్టిక్స్, నేనేం కాదన్ను, కన్ఫ్యూజన్ టాక్టిక్స్ ని ముందు తీసుకెళ్తారు. విజయ్ కిరణ్ గారు, అంటే షార్ట్గా చెప్పండి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పాఠశాలలు ఎక్కువ శాతంలో మూతపడ్డాయనేటటువంటి వాక్యం ఒక వైఎస్ఆర్సీపీ క్యాంపెయిన్ తీసుకుంది. ఎట్లా షార్ట్గా సార్, జగన్మోహన్ రెడ్డి గారు 5